మీ సన్నిధిలో మమ్మల్ని కాచి కాపాడి ఈ 6వ మాసంలోనికి మమ్మల్ని తీసుకొచ్చారు తండ్రి. అందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 6వ మాసము మొదటి ఆదివారములు నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం దగ్గరకు వస్తుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించండి. ఇంతవరకు మీరు జరిగించిన ఈ కార్యం అంతటిని బట్టి మీకు వందనాలు. మరలా తిరిగి మీ వాక్యం దగ్గరకు వెళ్ళించుకోవా మా అందరూ మీ వాక్యానికి అంకుతమై జీవించినట్లు ఈ సమయమంతా మీ సన్నిధి మాకు కూడా వచ్చి మేము నీ యందు భయభక్తులు కలిగినట్లుగా నా యొక్క జీవితాలు మీ వాక్యము ద్వారా సంధింప చేసి నడిపించమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు పేరుట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము. ఆమేన్. మంచిది. ప్రభువులకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గత కొన్ని దినాల నుండి ప్రతి ఆదివారము యోగా రాజులను గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి, తన ప్రజలను కాయటానికి, తన ప్రజలను మంచి మార్గంలో నడిపించడానికి ధర్మశాస్త్రము అనే చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టం కింద ప్రజలను నడిపించడానికి రాజులను దేవుడిచ్చాడు. ఆ రాజులు ఉన్నటువంటి వారు సౌలు దగ్గర నుండి మనము ప్రారంభిస్తే, సౌలు దగ్గర నుండి వచ్చినటువంటి రాజులు, సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడు. 12 గోత్రాలను పరిపాలించాడు. తరువాత సొలొమోను రాజు అయ్యాడు. 12 గోత్రాలను పరిపాలించాడు. తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజు అయ్యాడు. 12 గోత్రాలను పరిపాలిస్తూ ఉన్నాడు. అంటే సౌలు దగ్గర నుండి రెహబాము దగ్గర వరకు ఇశ్రాయేలీయులైన 12 గోత్రాల వారు పరిపాలన చేశారు. ఈ రాజులు పరిపాలనలో సొలొమోను చేసినటువంటి పొరపాటులను బట్టి, సొలొమోను చేసినటువంటి లోపాలను బట్టి రెహబాము కాలంలో రాజ్యము 12 గోత్రాలలో ఉన్న రాజ్యము 2 ముక్కలైపోయింది. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు మరొక వైపుగా 2 భాగాలుగా విభాగించబడింది. 10 గోత్రాల వారిని ఇశ్రాయేలు రాజ్యముగా, 2 గోత్రాల వారిని యూదా రాజ్యముగా పిలిచారు. రాజులు వేరైనా వీరి దేవుడు ఒక్కడే, వీరికి ఇవ్వబడిన చట్టం కూడా ఒకటే. ఇశ్రాయేలు రాజులను మనం ధ్యానించాం. ఇశ్రాయేలు రాజులలో ఒక్క వ్యక్తి కూడా దేవునికి మంచివాడు కనిపించలేదు. అందుచేత దేవుడు వారు చేసిన దోషాలను బట్టి, ప్రజలను సరైన విధానంలో నడిపించకపోవటాన్ని బట్టి, ప్రజలు కూడా తప్పు మార్గంలోనికి వెళ్ళిపోయినందువలన వారిని అష్షూరు రాజ్యానికి దేవుడు బానిసలుగా అప్పగించేశాడు. అయిపోయింది అంతటితో వారి యొక్క రాజుల చరిత్ర. ఇక ఆ తర్వాత 12 గోత్రాలలో నుండి వేరైపోయిన 2 గోత్రాలు, యూదా బెన్యామీను గోత్రాలు యూదా రాజ్యముగా ఏర్పడ్డాయి. యూదా రాజ్యముగా ఏర్పడిన తరువాత రాజులు పరిపాలన చేస్తూ వచ్చారు. కనీసం యూదా రాజులు అక్కడక్కడ మనకు కొంతమంది మంచి వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రియులారా, ఒక దావీదు దగ్గర నుంచి మనం ఆలోచన చేస్తే, ఒక ఆసా లాంటి వారు, లేకపోతే ప్రియులారా ఒక హిజ్కియా లాంటి వారు, ఒక మనష్షే లాంటి వారు అక్కడక్కడ మనకు మంచి వాళ్ళు కనబడుతున్నారు. ఆ మంచి వాళ్ళల్లో మనము ఈ రోజు చెప్పుకోబోతున్నటువంటి రాజు కూడా మంచివాడుగానే ప్రియులారా తన జీవితం మనము అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఆ రాజు పేరు యోషియా అని మనం చెప్పుకున్నాం. పోయిన వారములో ఈ రాజుల గురించి మనం మొదలు పెట్టాం.
యోషియా రాజు. యోషియా రాజ్య పరిపాలనలోనికి వచ్చిన తర్వాత యోషియా యొక్క జీవితం ఎంత బాగుందో, ఎంతగా వారి పరిపాలన దేవునికి ఇష్టంగా ఉందో మనం చూసాం. ఈ యోషియా అనేటువంటి వ్యక్తి 8 సంవత్సరాల వయసులోనే పరిపాలనలోకి వచ్చాడు, పరిపాలన చేస్తున్నాడు. 8 సంవత్సరాల వయసు నుండి అతడు యవ్వన కాలంలోనికి వచ్చేంత వరకు కూడా ఏ మాత్రము అతడు వెనుకతిరగలేదు. కుడికి గాని ఎడమకు గాని తన జీవితాన్ని తప్పు త్రోవలోనికి నడిపించుకోలేదు. యథార్థముగా నడిచాడు, దావీదును అనుసరించాడు. దావీదు జీవితంతో సరిగా అతడు తలతొగినట్లుగా పోయినటువంటి వారములు మనం చూసాం. అతడు యవ్వన కాలంలోనికి వచ్చిన తర్వాత తన యవ్వన మనస్సు దేని మీద పడింది అని అంటే దేవుని మందిరం మీద పడింది. ఎందుకంటే తన యొక్క తండ్రి తాతల కాలంలో దేవుని మందిరము ప్రియులారా పాడైపోయింది కదా. దేవుని మందిరములో దేవతలు నిలిపారు వాళ్ళు. దేవుని మందిరములో దేవుడు ఉండవలసినటువంటి స్థానములో దయ్యాలకు స్థానం ఇచ్చారు వాళ్ళు. ఆ దయ్యాలను ఆరాధించారు, దేవతలను ఆరాధించారు. ప్రియులారా, అషేరా దేవతనైతే స్వయంగా తీసుకొచ్చి దేవుని మందిరములోనే పెట్టేశారు. నిజంగా ఈ విధంగా ఆ దేవుని యొక్క రాజ్యము రకరకాలైనటువంటి విభిన్నాలతో ప్రియులారా కొనసాగింది. ఇప్పుడు యోషియా వచ్చిన తర్వాత తన యవ్వన కాలంలో తన మనసు మందిరం మీద పడింది. అయ్యో, నా దేవుని మందిరం పాడైపోయింది, నా దేవుని సన్నిధి శిథిలమైపోయింది. శిథిలమైపోయిన నా దేవుని మందిరాన్ని బాగు చేయాలనుకున్నాడు యవనస్తుడైన యోషియా. అనుకున్న వెంటనే కొంతమంది శాస్త్రులను పిలిపించాడు, పెద్దలను పిలిపించాడు. మీరందరూ కూడా వెళ్ళి దేవుని మందిరములో ఇంతవరకు దేవుని మందిరపు సొమ్ము ఎంత ఉందో చూడండి అని లెక్క వేయించి ఆ సొమ్ముతో మీరు దేవుని మందిరాన్ని బాగు చేయండి, ముందు శిథిలమైపోయిన దేవుని మందిరాన్ని బాగు చేయండి అని దేవుని మందిరాన్ని బాగు చేయించాడు. ప్రియులారా, బాగు చేస్తూ ఉండగా ఆ మందిరములో ఉన్నటువంటి యాజకుడైన హిల్కీయాకు అంతకు ముందు మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథము దొరికింది. పోయిన వారంలో మనం ఇంతవరకు చెప్పుకున్నాం. దేవుని మందిరములో వారు మందిరాన్ని శిథిలమైపోయిన మందిరాన్ని బాగు చేస్తుండగా వారికి ఈ యొక్క దేవుని ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. ఈ దొరికినటువంటి విషయం రాజుగారికి తెలిసింది. రాజుగారి దగ్గరకు వెళ్ళగానంటే యోషియా దగ్గరకు తీసుకొని వెళ్ళి ఈ ధర్మశాస్త్రాన్ని చదవటం ప్రారంభించారు. రాజా, ఈ ధర్మశాస్త్రం చూడు, దేవుడిచ్చిన ఆజ్ఞలు చూడు, దేవుడిచ్చిన కట్టడలు చూడు, దేవుడిచ్చిన విధులు చూడు, దేవుడిచ్చిన శాసనములు చూడు, మన ప్రజలు జీవించిన జీవితం చూడు అని అదంతా కూడా చదివి వినిపిస్తున్నప్పుడు రాజైన యోషియా బట్టలు చింపుకొని ఏడవటం ప్రారంభించాడు. రండి ఆ మాటలు చదువుకుందాం. ప్రియులారా, రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయము దేవుని వాక్యములో 8వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుకుందామండి. రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనము నుండి అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెనని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానులకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజు వద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరము పని విషయములో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిన వర్తమానాలు తెలిపి, యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలను ఏం చేస్తున్నాడు చెప్పండి? చింపుకుంటున్నాడు. ఎందుకు రాజు తన బట్టలను చింపుకుంటున్నాడు? దేవుని గ్రంథాన్ని చదవగానే, దేవుని గ్రంథాన్ని చదివిన తర్వాత ఎందుకు బట్టలు చింపుకుంటున్నాడు? ఎందుకు బట్టలు చింపుకుంటున్నాడు?
ఎందుకు బట్టలు చింపుకుంటున్నాడు అని అంటే ప్రియులారా, జరగరాని కార్యాలు దేవుని మందిరములు జరిగాయి కనుక, జరగరానిటువంటి కార్యాలు దేవుని మందిరములో జరిగాయి కనుక, అయ్యో ఇంత భయంకరమైన కార్యాలు నా పితరుల కాలంలో జరిగాయి, అందుకే దేవుని కోపము నా జనుల మీదకి వచ్చింది అని బాధపడుతూ దేవుని మందిరములో ఉన్న వాక్యాన్ని విని తట్టుకోలేక తన బట్టలను ఏం చేశాడు చెప్పండి, చింపుకుంటున్నాడు. ఎందుకు ఇంత ఘోరమైన కార్యాలు జరిగాయి దేవుని మందిరములో? ఎందుకంటే దేవుని మందిరములో దేవునికి ఆరాధన జరగవలసిన స్థానములో దేవతలు వచ్చి కూర్చున్నారు. అంటే దేవతలను పెట్టారు, అక్కడ దేవతారాధన జరుగుతుంది. దేవతారాధన జరుగుతున్న ఆ దృశ్యాలను బట్టి దేవుని కోపం వారి మీదకి రేగింది. ప్రజలు ప్రియులారా చాలా దేవుని శాపానికి గురైపోయారు. అది తెలుసుకున్న రాజైనటువంటి యోషియా బట్టలు చింపుకొని ఏడుస్తూ, ఇదిగో ఇది ఇందులో చాలా సంగతులు ఉన్నాయి, అసలు ఈ సంగతులు చూచినప్పుడు, ఈ సంగతులు నేను వినినప్పుడు దేవుని శాపం తప్పకుండా ఇశ్రాయేలు లేక యూదా ప్రజల మీద ఉంది, దీని గురించి అసలు విచారణ చేయండి అని తన యొక్క సేవకులను లేక అక్కడ ఉన్న యాజకులను పెద్దలను ప్రియులారా ఒక ప్రవక్తని దగ్గరకు పంపిస్తాడు. ఆ ప్రవక్తిని హుల్దా అనేటువంటి ప్రవక్తిని, హుల్దా అనేటువంటి ఒక స్త్రీ ప్రవక్తినిగా ఉంది. ఆ ప్రవక్తి దగ్గరికి పంపిస్తారన్నమాట రాజు మనుషుల్ని ఇచ్చి, మీరు వెళ్ళండి, అసలు ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న విషయాలు ఎప్పుడు జరుగుతాయి, మీరు ఒకసారి తెలుసుకురండి అని పంపించినప్పుడు హుల్దా చెబుతున్న మాటలు మనం చూద్దామండి. ఇప్పుడు వాక్యములు 22వ అధ్యాయము 22వ అధ్యాయం ప్రియుల వాక్యములు 11వ వచనం చదవండి. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను, చెరుల విషయములోను, యూదా వారందరి విషయములోను యెహోవా యొక్క విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా మండుచున్నది. చూడండి ప్రియులారా, రాజైన యోషియా మాట్లాడుతున్న మాటలు. అసలు ఈ విషయంలో అసలు నా సంగతి ఏంటి, నా విషయంలో నేనే చేయబోతున్నాను, నా కాలంలో ఏం జరుగుతుంది, ఒక్కసారి మీరు ప్రవక్తిని దగ్గరికి వెళ్ళి కనుక్కోరండి, విచారణ చెయ్యండి. ఒకటి నా విషయం విచారణ చెయ్యండి, రెండవదిగా ప్రజల విషయంలో కూడా విచారణ చెయ్యండి అని అంటున్నాడు. ఎందుకు? మన పితరులు చేసిన తప్పేంటంటే దేవుని గ్రంథపు మాటలను ఏం చేయలేదు, వాళ్ళు వినలేదు అన్నాడు. చూడండి అక్కడ యోషియా మాట్లాడుతున్న మాటలండి, రాజు గారు మాట్లాడుతున్న మాటలండి. రాజు గారు ఏం మాట్లాడుతున్నారంటే మన పితరులు దేవుని ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలను వినక వారు దేవుని కోపానికి ఏమైపోయారు, బలైపోయారు కదా. కాబట్టి నా విషయంలో ఏం జరుగుతుంది, నా కాలంలో ఏం జరుగుతుంది, ఒక్కసారి మీరు వెళ్ళి తెలుసుకురండి అని ఆ పెద్దలను పంపించినప్పుడు వారు వెళ్ళి ప్రియుల హుల్దా అనే ప్రవక్త దగ్గరకు వస్తారు. హుల్దా అనే ప్రవక్త దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారన్నమాట. అమ్మా ఇదిగో ఈ మాకు మందిరము బాగు చేస్తుండగా ఒక దేవుని గ్రంథం దొరికింది, ఆ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి, మరి అవి ఎప్పుడు జరుగుతాయి, ఆ గ్రంథంలో ఉన్న సంగతులు ఎప్పుడు నెరవేరుతాయి చెప్పు అని రాజుగారు పంపించాడు అని తీసుకొచ్చి హుల్దా అనే ప్రవక్తనికి చెప్పారు. అప్పుడు హుల్దా అనేటువంటి ప్రవక్తని ఏం చెప్పిందో ఒక్కసారి 14వ వచనం చదువుకుందాం. కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆశాయును ప్రవక్తియకు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియకు అర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యై యెరూషలేములో 2వ భాగమందు కాపరస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వచ్చి వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మల్ని నా యొద్దకు పంపిన వారితో ఈ మాట తెలియచెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటి ఏదీ విడిచిపెట్టకుండా
నేను ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి రప్పిత్తును. హుల్దా దగ్గరికి వెళ్ళారు, ప్రవక్తి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, ఈ గ్రంథంలో ఉన్న సంగతులు ఎప్పుడు జరుగుతాయి చెప్పండి అని చెప్పగానే, మీరు రాజు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పండి అని అంటుంది. ఏ మాటలు? ఇదిగో ఈ గ్రంథంలో కీడును గురించి వ్రాయబడింది. ఈ కీడంతా కూడా ఎవరి మీదకి వస్తుంది? ఎవరి మీదకి? యోధా జనాంగం మీదకి కీడంతా వస్తుంది. ఎందుకు వచ్చింది కీడు? ఎందుకు వస్తుంది ఈ కీడు? వారు నన్ను ఆరాధించక, నన్ను మరిచిపోయి వారు ఇతర దేవతలను ఏం చేశారు? ఆశ్రయించారు. అందుచేత ఈ కీడు తప్పకుండా జరుగుతుంది అనగానే ఆ మాటలు విన్న రాజు కన్నీళ్లు కార్చడం ప్రారంభించాడు. ఆ మాటలు విన్న రాజు కన్నీళ్లు కార్చడం ప్రారంభించాడు. అయ్యో ప్రభువా, నా కాలంలో ఈ ప్రజల మీదకి కీడు వస్తుందా? ఎందుకు వస్తుందయ్యా ఈ కీడు? నేను నీ కొరకు బ్రతుకుతున్నానే, యథార్థముగా జీవిస్తున్నానే, దావీదు అనుసరించినట్లుగా నేను బ్రతుకుతున్నానే, ఎందుకు ప్రభువా ఈ కీడు నా మీదకి వస్తుంది అని ఏడుస్తున్నాడు. ఒక రాజు కన్నీళ్లు కారుస్తున్నాడండి. ఆ దృశ్యాన్ని చూసిన పరలోకమందున్న దేవుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే ప్రియుల దేవుడు చెబుతున్న మాట ఒక్కసారి చూడండి. ప్రియుల వాక్యములు మనం చూస్తే 9వ వచనాన్ని మనం చదువుకుంటాం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దోషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని తీరత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని ఏం చేశావు నీవు? ఏమండి, యోషియా చేసిన మంచి పనులు చూడండి ఎంత బాగున్నాయి అక్కడ. ఒక రాజండి, ఒక రాజ్యానికి అధికారిగా ఉండి పరిపాలిస్తున్నవాడు ఏం చేస్తున్నాడట? దేవుడు చెబుతున్నాడు, నీవు చెప్పిన మాటలను ఆలకించి అనే మాట వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇప్పుడు రాజైనటువంటి యోషియా దేవుడు చెప్పిన మాటలను ఏం చేశాడట? ఆలకించాడట. ఆలకించిన తర్వాత అతని జీవితంలో మెత్తని మనస్సు కలిగి ఉన్నాడట. ఏ మనస్సు? మెత్తని మనసు అంటే వాక్యానికి లోబడే స్వభావం. వాక్యానికి లోబడే స్వభావం అతని జీవితంలో. ఎప్పుడైతే వాక్యం విన్నాడో తన మనస్సు మెత్తగైపోయింది. ఈ వాక్య ప్రకారం నేను బ్రతకాలి అని అనుకున్నాడు. మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించాడట. ఏంటండి ఈ రాజు యొక్క గొప్ప మాటలు, గొప్ప లక్షణాలు! ఏమండి, దేవుని మాటలు ఆలకించాడు, మెత్తని మనసు కలిగి ఉన్నాడు, దీనత్వము ధరించాడట. దీనత్వం అంటే దేవుని సన్నిధిలో ఏమైపోయాడు? దీనుడైపోయాడు. బైబిల్ చెబుతుంది, ఎవడు దీనుడై నా సన్నిధిని వణుకుచుండునో వారిని నేను దృష్టిస్తున్నాను అన్నాడు కదండి. ఏమండి, నిజమండి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రియుల దేవుని మాట విని మన పొరపాటు మనకు తెలిసినప్పుడు దీనత్వము ధరించి మోకరించి ప్రభు దగ్గర ప్రార్థిస్తామో వెంటనే దేవుడు మన ప్రార్థన ఏం చేస్తాడండి? ఆలకిస్తాడండి. దీనులను ఆయన ఎప్పుడు విడిచిపెట్టడండి ప్రియులారా. అందుకే దీనత్వము ధరించి ప్రియులారా ఏం చేశాడట? నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చావయ్యని. ఒక రాజు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు చెప్పండి? కన్నీళ్లు కారుస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున ఎంతమంది దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారండి? ఎంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తున్నారండి? ఈ రోజున భక్తి అంటే, ప్రార్థన అంటే, వాక్య విధానం అంటే ఒక కమర్షియల్ అయిపోయిందండి. ఈ రోజున మోకరించి కన్నీటితో ప్రభు పాదాల దగ్గర ప్రార్థించే వాళ్ళు తక్కువైపోయారండి. ఆలోచించండి. పాటలు పాడే వాళ్ళు ఉన్నారు సమాజంలో, పిల్లల వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు సమాజంలో, కానీ మోకరించి ప్రార్థన చేసే వాళ్ళు ఏమైపోయారు? ఈనాటి దినాల్లో తక్కువైపోయారండి. ప్రార్థన లేని సంఘాలు, ప్రార్థన లేని కుటుంబాలు, ప్రార్థన లేని వ్యక్తిగత జీవితాలు ఈనాడు కనబడుతున్నాయండి. ఇది ప్రమాదం అండి మనకు. ఇది ప్రమాదం.
ప్రియులారా, ప్రార్థన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో, ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చడం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన లేని జీవితం ప్రియులారా, అది దేవుని దృష్టిలో కోడలు లేని ఒక ఇల్లు లాంటిది. అంటే ఆ ఇంటికి కాపుదల ఉండదు, ఆ ఇంటికి కాపుదల ఉండదండి. కాబట్టి దేవుని పిల్లలముగా రక్షించబడినటువంటి మనం దేవుని సన్నిధిలో మన కుటుంబాల కొరకు కన్నీటితో ఏం చేయాలండి? మనం ప్రార్థన చేయాలండి. పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకోవాలండి. మనం కన్నీటితో ఆయన పాదాల దగ్గరకు చేరాలండి. మనం ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గరకు కన్నీటితో చేరతామో అప్పుడు మన ప్రార్థన ప్రభు వింటాడు. ప్రియులారా, మనం చూసాం ఇద్దరికంటే ముందు ప్రియులారా హిజ్కియా మనం చూస్తున్నాం. హిజ్కియా తనకు మరణకరమైన రోగము కలిగినప్పుడు దేవుని యొక్క మందిరపు గోడల వైపు తన ముఖము తిప్పుకొని దేవుని సన్నిధిలో ఏం చేశాడు? కన్నీళ్లు కార్చాడు కదండి. హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూచితిని అన్నాడు కదా ప్రభు. కన్నీళ్లు విడుచుట చూచితిని. ప్రియులారా, కన్నీరు ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదండి. కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడండి. ప్రియులారా, యాకోబు తెల్లవారులు దేవుని సన్నిధిలో పోరాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. దేవుడు ఎందుకు యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడో తెలుసా? ఎందుకు యాకోబు జీవితాన్ని దేవుడు ప్రియులారా ఆస్వాదించాడో తెలుసా? అతడు కన్నీళ్లు చూశాడు దేవుడు. ఆ రాత్రి దేవుని సన్నిధిలో అతని కన్నీళ్లు చూశాడండి. హోషేయ గ్రంథంలో ఉంటది, నీవు కన్నీరు కార్చితివి అని అంటాడు. నీవు మగసిరి కలవాడవై దేవునితో పోరాడి గెలిచితివి, నీవు కన్నీళ్లు కార్చితివి అని అంటాడు. ప్రియుల, కనుక కన్నీటి ప్రార్థన దేవునికి ఎంత ఇష్టమైందంటే తన పిల్లలుగా తనకిష్టమైన వారిగా మనము కన్నీళ్లు కారుస్తుంటే మన తండ్రి ఓర్చుకోలేడు. నా బిడ్డలకు వెంటనే జవాబు ఇవ్వాలి అని అనుకుంటాడు. ప్రియుల, కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమండి. నేటి దినాలు ఏదో ఈ రోజున పొడి పొడి ప్రార్థనలు జరుగుతున్నాయి, కానీ కన్నీటి ప్రార్థన ఎక్కడుంది చెప్పండి? ఏడుస్తూ చేసే ప్రార్థన ఎక్కడుంది? పశ్చాత్తాపంతో చేసే ప్రార్థనలు ఎక్కడున్నాయి చెప్పండి? ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన సాయంకాలం వేళప్పుడు ఇలా గెచ్చమనే తోటలోనికి వెళ్ళి ఏం చేసేవాడో తెలుసండి? ఏకాంతముగా ఆయన దుఃఖపడుతూ ప్రార్థన చేసేవాడు. దుఃఖపడుతూ ప్రార్థన చేసేవాడు, వేదనతో ప్రార్థన చేసేవాడు. ఇంకా ఆయన గురించి రాయబడింది, మరణమగునంతగా వేదనలో ఉన్నాడట ఆయన ప్రార్థనలో. ఎవరి? యేసుక్రీస్తు ప్రభు వారు అంత ఉన్నతమైనటువంటి ప్రార్థన చేస్తే మరి మనము చూడండి ఆ ప్రార్థన. ఎందుకు మన కుటుంబాలలో మన జీవితాలలో దేవుని యొక్క ప్రియులారా ఆ ప్రేమను ఆ ఉన్నతమైనటువంటి దీవెన మనం పొందలేకపోతున్నాము అనంటే ప్రార్థన లేని జీవితం. అది ప్రార్థనతో ఆ ప్రార్థనలో కూడా కన్నీరు లేని జీవితం ఈనాడు కనబడుతుంది ప్రియులారా. అందుకే అనేక దెబ్బలు తినవలసి వస్తుందండి. మనం ఆలోచించండి. ఒక రాజు అయ్యుండి సింహాసనం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ప్రజలను శాసించవలసిన వాడు సింహాసనం మీద నుండి కిందకి మోకాళ్ళు వచ్చి ఆయన సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నాడు. ఒక రాజు ప్రియులారా, అది చూచిన దేవుడు చెప్పాడు యోషియాకు, యోషియా, నీ కాలంలో మాత్రం ఈ కీడు రప్పించనయ్యా. ఎందుకో తెలుసా? నువ్వు కన్నీళ్లు కార్చటం నేను చూచానయ్యా. నువ్వు కన్నీళ్లు కార్చావు కాబట్టి నీ కాలంలో ఈ ప్రజల మీదకు ఈ కీడు రప్పించను. నీ కాలం తరువాత జరుగుతుంది. నువ్వు నెమ్మది కలిగిన వాడవై నీవు సమాధికి వెళ్ళిపోతావు. దేవుడిచ్చిన మాట అండి. చదువుతారు ఒకసారి ఆ వచనాలు దేవుని వాక్యములో చదవండి. 20వ వచనం, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడవు. ఇలా దేవుడు ఆ యోషియా కన్నీళ్లు చూచెట్టున్నాడు. కీడు రప్పించడం ఖాయమే ఈ ప్రజల మీదకి, కానీ నీ ఉన్న కాలంలో నేను కీడు రప్పించను. ఈ కీడు నీ కళ్ళతో నువ్వు చూడవు అని. ప్రియులారా, నీవు నెమ్మదిగా వెళ్ళిపోతావు సమాధికి, ఏం భయపడవద్దు యోషియా అని దేవుడు అభయమిస్తున్నాడు హుల్దా అనే ప్రవక్త ద్వారా.
ఇలా ఇది తెలిసిన తర్వాత ఏం జరిగిందో తెలుసండి. ఎప్పుడైతే ఇది జరిగిందో వెంటనే రాజు గారు అందరికీ కబురు పంపించేశాడండి. ప్రజలందరూ కూడుకోండి, పెద్దలందరూ కూడా వచ్చేసేయండి, అందరూ దేవుని సన్నిధికి రండి, మనందరం ఈ రోజు ఒక మీటింగ్ లో అయిపోతున్నాం, ఒక సభ జరగబోతుంది ఇక్కడ, ఈ సభలోనికి ప్రతి ఒక్కరూ రావాలని ఇలా కబురు పెట్టాడు. వచ్చేసారండి, పెద్దలందరూ వచ్చేసారు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చేసారండి. ప్రజలందరూ వచ్చిన తర్వాత అతడు చెప్పే మాటలండి ఎంత బాగున్నాయి అంటే చూడండి. ఇప్పుడు మనం 23వ అధ్యాయంలోకి వచ్చేసాం. 23వ అధ్యాయంలోనికి వచ్చేసాం ప్రియులారా. చదవండి 2వ వచనం నుండి. ఈ యెరూషలేము కాపురస్తులనందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి, కనులనేమి, జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించెను. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదామని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించేది. ఏంటండి, ఒక రాజు ప్రజలను ఎలాగూ దేవుని సన్నిధిలో సమకూరుస్తున్నాడు ఆలోచించండి. ఒక రాజు అండి ఎందుకు పిలిచాడండి? ఒక రాజు పిలిచాడు అని అంటే ఏదో ఒకటి అక్కడ ప్రియులారా తీర్పైనా జరగాలి, లేకపోతే ఏదైనా ఒక సందర్భమైనా అక్కడ జరిగి తీరాలి ప్రియులారా. కానీ ఇక్కడ రాజు గారు ప్రజలను పిలిచాడు, సామాన్యులను పిలిచాడు, సామంతులను పిలిచాడు, పెద్దలను పిలిచాడు, ప్రవక్తలను పిలిచాడు, యాజకులను పిలిచాడు, అల్పులను పిలిచాడు. ఎవరిని విడిచిపెట్టాడు? ఎవరిని విడిచిపెట్టాడు? రాజ్యంలో రండి, మనందరం చేయవలసిన ఒక పని ఉంది అని అనగానే అందరూ వచ్చేసారండి. రాజ్యంలో కూడుకున్నారు. రాజ్యం అంతా వచ్చేస్తున్నప్పుడు ఆ యెరూషలేము అంతా ఎలా ఉండుంటది చెప్పండి ఒకసారి మీరు. జనాలతో కిక్కిరిసిపోయి ఉండదు. జనాలతో కిక్కిరిసినప్పుడు రాజు గారు చేస్తున్న మొదటి పని దేవుని గ్రంథముని వినిపించండి వాళ్ళకని చెప్పాడు. స్తంభం దగ్గర నిలబడ్డాడు ఆయన. దేవుని గ్రంథాన్ని వినిపించండి. వినిపించాడు. దేవుని గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, రాబోయే కీడును గురించి వారికి తెలియజేశాడు. అప్పుడు రాజు గారు జోక్యం చేసుకొని ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఏమండి, మనం చదువుకున్నాం కదా, ఏం మాట్లాడుతున్నాడు? మనమందరము కూడా ఆయన ఆజ్ఞలను, ఆయన మార్గముల యందు నడిచి శాసనములను పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో కైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుదాం. దీనికి మీరేమంటారు? నిబంధన చేసుకుందాం దేవుని దగ్గర. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏం చేద్దాం చెప్పండి అంటే ప్రజలందరూ ఆ మాటకు ఏం చేశారు? సమ్మతించారయ్యా, దేవుని కొరకు బ్రతుకుదామయ్యా, పూర్ణ హృదయంతో ఆయన అనుసరిద్దామయ్యా, పూర్ణాత్మతో ఆయన అనుసరిద్దామయ్యా, ఆయన మార్గములు విడిచిపెట్టినందువల్లే మనకి కీడు వచ్చింది. అందరూ సమ్మతించారండి. సమ్మతించిన వెంటనే రాజు గారు త్వరగా యెరూషలేములో ఉన్నటువంటి దేవతా మందిరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూల్చివేసేశారు. అప్పటికి దేవుని మందిరము అషేరా దేవుని ఉంది. అక్కడ అషేరా దేవుని పెట్టేశాడు దేవుని మందిరము. ఆ దేవతను చిన్న భిన్నాలు చేసేసాడు, వాటన్నిటిని పొడి చేసేసాడు. వాటిని అస్సలు కనబడకుండా రూపు మాపు చేసేసి వాటన్నిటినీ కూడా ప్రియులారా ఏం చేశాడంటే పొడి చేసి ఆ పొడి తీసుకెళ్లి సామాన్యుల సమాధుల మీద చల్లేశాడు. ఇంకా ఎన్నటికీ ఈ ప్రతిమలు మన గుడిలో, మన మందిరములో కనపడకూడదు. వీటి వలన తప్పిపోయారు, వీటి వలన దేవునికి దూరం అయిపోయారు, వీటి వలన దేవుని శిక్ష తెచ్చుకున్నాం మనం. మళ్ళీ ఇవి కనపడకూడదు. అవును ప్రియులారా, నేను ఒక విషయం చెప్పనా? పైకి కనబడే బొమ్మలుగా తయారు చేయబడిన విగ్రహాలు కొన్నైతే హృదయాలలో ఉన్న ప్రియుల విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయండి. మనుషుల హృదయాలలో కూడా కొన్ని విగ్రహాలు ఉండిపోయాయి ప్రియుల. ఒకసారి చూడండి, మనుషుల హృదయాలలో విగ్రహాలు ఉన్నాయో లేదో చూద్దాం. ఇర్మియా గ్రంథం దేవుని వాక్య భాగములు ప్రియులారా మనము చూస్తే 10వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము దేవుని వాక్య భాగములో ప్రియులారా 10వ అధ్యాయాన్ని మనము చూస్తే 8వ వచనం నుండి చదవండి. 8వ వచనం.
జనులు కేవలము ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఉమ్. అది పనివారి కదా. ఆ, ఉమ్, ఆ, అమ్మ గమనించండి. క్షమించండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం అండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో ఏమి నిలుపుకున్నారు? విగ్రహాలను ఎక్కడ నిలుపుకున్నారు వీళ్ళు? హృదయాలలోన. హృదయాలలో విగ్రహాలు ఎలా నిలుపుకుంటారు చెప్పండి? హృదయాలలో విగ్రహాలు ఎలా నిలుపుకుంటారు? విగ్రహాలు ఎక్కడుంటాయి? ఇంటిలో ఉంటాయి. ఇంటిలో నిలుపుకుంటారు. హృదయాలలో ఎలా ఉంటాయి విగ్రహాలు? ఉన్నాయి. అసూయ ఒక విగ్రహం, ద్వేషం ఒక విగ్రహం, పగ ఒక విగ్రహం, ప్రియుల దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే విధానం ఒక విగ్రహం, డబ్బు ఒక విగ్రహం, ధనాపేక్ష ఒక విగ్రహం. ప్రియులను గ్రహించండి, ఇవన్నీ విగ్రహాలు కాదా? ఈ విగ్రహాలు లోపల లేవంటారా? అందుకే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? యెహెజ్కేలు ద్వారా హృదయములలో ఏమి నిలుపుకున్నారట వీళ్ళు? విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. చదవండి. మీరు నా యొక్క ఏమైనా విచారణ చేయగలరా? కావున నీవు వారికి సంగతి తెలియచేసి ఇలాగ చెప్పు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తన మనస్సున విగ్రహములను నిలుపుకొని తనకు దోషము కలుగు చేసుకొని చాలండి. ఎక్కడ నిలుపుకున్నారండి విగ్రహాలు? అవునండి, ఈ రోజున సంఘాలలో దేవుని పిల్లలమని చెప్పుకున్న వారిలో లేవా ఈ విగ్రహాలు? ఒకరి ఎడల ఒకరు ద్వేషం, అది ఒక విగ్రహం. ఒకరి ఎడల ఒకరు ప్రేమ లేని జీవితం, అది ఒక విగ్రహం. బైబిల్ ఏం చెబుతుంది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మరి ఏది ఐక్యత? సంఘాలలో దేవుని పిల్లల ఐక్యత ఏది? ప్రేమ ఏది? దేవుడు చెప్పినటువంటి నిరీక్షణ ఏది? దేవుడు చెప్పిన యథార్థత ఏది? దేవుడు చెప్పిన విశ్వాసం ఏది? దేవుని కంటే మనము ప్రియుల దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఆలోచించండి. దేవుని కంటే ఎక్కువగా మనము దేనిని ప్రేమించినా అది మన హృదయములో మనం నిలుపుకున్న విగ్రహమే అవుతుంది. ప్రియుల ఆ రోజున యోషియా యెరూషలేము మందిరములో ఉన్న విగ్రహాలన్నిటినీ కూడా నాశనం చేసేశాడు, పొడి చేసేశాడు. ఈ రోజున మన హృదయం అనే మందిరములో ఉన్న విగ్రహాలను పొడి చేయకపోతే, వాటిని తీసివేయకపోతే, వాటి వలనే మనకేం కలుగుతుంది? ప్రమాదం కలుగుతుంది. రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చయ్యా, ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఎందుకు నాయనా అని అడిగాను. ఏమి లేదు, ఇంటిలో నిద్ర పట్టడం లేదు, నాకు పని చేయాలనిపించటం లేదు, నేను బయటికి వెళ్ళి సంతోషంగా ఉండాలనుకోవటం లేదు, ఏమో ఒకవేళ మా ఇంట్లో ఉన్నాయేమో, మీరు వచ్చి ప్రార్థన చెయ్యండి అన్నాడు. నేనేమన్నానంటే, ఇంట్లో కాదు ఉన్నవి, నీ హృదయంలో ఉన్నాయ్యా, అవి తీసేసుకో అన్నాను. నేను ప్రార్థన చేస్తాను, నీకోసం ప్రార్థన చేస్తాను. ఇదిగో నీ మనస్సులో, నీ హృదయంలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, అవి తొలగించుకుంటే ఇవన్నీ పోతాయి అని చెప్పారు. ప్రియులారా, మనుషుల హృదయాలలో ఎన్ని పెట్టుకున్నామండి మనం? మనుషులంగా మన జీవితాల్లో ఎన్నండి? ఎదుట వారికి పడదు, పగ, ద్వేషం, కక్షలు, అసూయలు, గొడవలు, పోట్లాటలు, తన్నులాటలు, వివాదాలు, కలహాలు, మత్సరాలు, నిమిత్తాలు ఎన్నున్నాయండి? ఎన్నున్నాయి ఈ హృదయంలో విగ్రహాలు? చెప్పండి. ఇవి తీసివేసుకోకపోతే మన జీవితంలో దేవుని కార్యాన్ని మనం చూడలేం. మన కుటుంబంలో దేవుని కార్యాలు చూడలేమండి, చూడలేము. వాటిని పొడి చేసేయాలి, వాటిని తీసేసేయాలి, వాటిని తొలగించేసేయాలి మన హృదయంలో నుండి. అప్పుడు మనం బాగుపడతాం, అప్పుడు మనం కీడు నుండి తప్పించబడతాం. యోషియా ఎప్పుడైతే దేవుని మాటలు విన్నాడో వెళ్ళిపోయాడు. వాటన్నిటిని పొడి చేసి ఏం చేశాడండి? ప్రియులారా, సామాన్యుల సమాధుల మీద
చల్లాడు. ఆ తర్వాత ఇంకా ఆ వాటికి ఆరాధన చేసే అర్చకులు ఉన్నారు, వాటిని పూజించే వీళ్ళందరూ. ఒకసారి ఆ మాటలు చదవండి. దేవుని నేను చదువుతాను చూడండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం. నేను త్వరగా చదివేస్తాను, మీరు చూడండి. ఆ మాటలు మనకి ఎంత అవసరం. 4వ వచనం నుండి నేను చదువుతాను. రాజు బయలుదేవతకును అషేరాదేవికి నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటిని యెహోవా ఆలయములో నుండి యువతలకు తీసుకొని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కీయాకును 2వ వరుస యాజకులకును ద్వారపాలకులకు ఆజ్ఞయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేశాను. మరియు యూదా పట్టణముల యందున్న ఉన్నత స్థలములలోను యెరూషలేము చుట్టూనున్న చోట్లలోను ధూప వేటకై యూదా రాజును నియమించిన అర్చకులనేమి పైరులకు సూర్య చంద్రులకును విగ్రహములకును నక్షత్రములకును ధూపం వేయి వారిని అతడు అందరిని నిలిపివేశాను. యెహోవా మందిరమందు అషేరా దేవత ప్రతిమను యెరూషలేము వెలుపల కెద్రోను వాగు దగ్గరకు తెప్పించి కెద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లేను. అంటే అసలు పూర్తిగా దేవుని యొక్క సన్నిధిని ఎంత బాగు చేశాడు చూడండి. ఏ కల్మషం లేకుండా చేసేసాడు దేవుని. ప్రియులారా, అది చూసిన దేవుడు చాలా ఆనందపడ్డాడు, చాలా సంతోషపడ్డాడు. మరొక గొప్ప సంగతి యూదుల మధ్యలో ఉన్న వాటిని కాదండి, ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నటువంటి ఆనాటి ప్రజలు చేసిన వాటిని కూడా చిన్న భిన్నాలు చేశాడండి. గ్రహించండి. ఎందుకంటే ఈ యోషియా కాలానికి ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? అష్షూరు చెరలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లేరు కదా. ఇప్పుడు ఇతడు షోమ్రోనికి వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో కూడా ఆనాడు ఆ ప్రజలు వీళ్ళంతా ఉంటాయి కదండి. కాబట్టి ఆ రోజున ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే చేశారు, యూదులు కూడా అదే చేస్తున్నారు. కాబట్టి అసలు ఈ 2 ప్రజల మధ్యలో, ఈ 2 గుంపుల మధ్యలో, ఈ 2 రాజ్యాల మధ్యలో అసలు విగ్రహం అనేది ఉండకూడదు అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు మధ్యలో కూడా ఉన్నటువంటి విగ్రహాలు ఎందుకు దానిలో ఒకటి ప్రియులారా బేతేలులో ఒకటి నిలిపేశాడు కదా విగ్రహం. ఎవరు? యెరొబోము. వాటిని కూడా నాశనం చేసేసాడు. అటు ఇశ్రాయేలు మధ్యలో ఉన్న విగ్రహాలు తీసేశాడు, ఇటు యూదుల మధ్యలో ఉన్న విగ్రహాలు కూడా తొలగించేశాడు. ప్రియులారా, ఇక ఆ సంగతులన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే దేశంలో వెదికాడు. సోది చెప్పేవాళ్ళు ఉన్నారా? దేశంలో పంపించేయండి. కన్నపి చాచము కలిగి చెప్పేవాళ్ళు ఉన్నారా? పంపించేయండి. అసలు వాళ్ళు ఉండటానికే వీల్లేదు. వాళ్ళ అసలు దేశం ఏమైపోయింది? పాడైపోయింది. సోది చెప్పేవారు, కన్నపి చాచము చెప్పేవారు, వీళ్ళందరినీ కూడా తీసి పారేయండి. అసలు అది ఉండటానికే వీల్లేదని వాళ్ళందరినీ బయటికి తోలివేశాడండి. తోలివేసిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ మాటలు కూడా చెప్పి నేను ప్రియుల యోషియా యొక్క చరిత్ర ముగించేద్దాం ఈ రోజు. గ్రహించండి. ఆ రీతిగా జరిగిన తర్వాత వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఐగుప్తు రాజు అయినటువంటి ప్రియుల నెకో అనే రాజు ఏం చేశాడంటే, అష్షూరీయుల మీదకు యుద్ధానికి వెళుతున్నాడు. యుద్ధానికి వెళుతున్నటువంటి వాడిని పోలిస్తే బాగుండేది యోషియా. మధ్యలో కలగ చేసుకొని ఈయనేం చేశాడంటే, ప్రియులారా ఆయనతో సంభాషణ జరిగించేశాడు. ఎందుకు వస్తున్నావు అని. ఆయన వెళ్ళేదేమో వేరే వాళ్ళ మీద యుద్ధానికి, ప్రియుల యోషియా మీద కాదు, ఐగుప్తు రాజు వేరే వాళ్ళ మీద యుద్ధానికి వెళుతున్నాడు. యుద్ధానికి వెళుతున్నటువంటి సమయంలో ఈ యొక్క ప్రియుల యోషియా కలుగు చేసుకుంటాడు. అప్పుడు ఐగుప్తు రాజు చెబుతాడు, ఎవరంటే, యోషియా నువ్వు నా జోలికి రావద్దయ్యా, నేను నీ జోలికి రావట్లేదు కదా, నేను అష్షూరు రాజ్యం మీదకు వెళుతున్నాను, కాబట్టి నువ్వు ఎందుకు నా విషయంలో జోక్యం చేసుకుంటావు? వద్దయ్యా అన్నాడు. అన్నా కూడా నువ్వు రావద్దు, నీ రాజ్యం మీదకి నేను యుద్ధానికి రావటం లేదు, నువ్వు నాతో తలపడవద్దు, చాలా నష్టాన్ని కూడా తెచ్చుకుంటావయ్యా, వద్దు, మన ఇద్దరికి ఎందుకు గొడవ, నేను వెళ్ళేది వేరే రాజ్యం మీదకి, నువ్వు మధ్యలో రావద్దయ్యా అన్నాడు యోషియా. ఆగిపోతే బాగుండేది యోషియా ఆగిపోతే సరే, నా మీదకి యుద్ధానికి రానప్పుడు నేను ఎందుకు లేని ఆగిపోతే బాగుండేది. కానీ ప్రియులారా, ఇతడు ఆ ఐగుప్తు రాజుకి ఎదురు వెళ్ళాడు యుద్ధం చేయటానికి. ఆ యుద్ధంలో తన సేవకులు బాణాలు వేశారు. ప్రియులారా, ఆ బాణాలు ఇతనికి తగిలాయి.
యోషియాకు అయ్యో గాయమైపోయిందని అరుస్తూ ఉండగా అతని పక్కకు తీసుకొచ్చారు. ఆ బాణాల దెబ్బకు చచ్చిపోయాడు యోషియా. ప్రియులారా, ఆ మాటలు చదవండి. ప్రియులారా, దినవృత్తాంతముల 2వ గ్రంథం చూడండి ఒకసారి. రాజుల గ్రంథములో లేదు కానీ ఆ విస్తారమైనటువంటి సంగతులు ప్రియులార వాక్యములో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం దేవుని వాక్యములో నుండి ప్రియులారా 35వ అధ్యాయం, 35వ అధ్యాయం. ఒక్కసారి నేనే చదువుతాను చూడండి, ఎక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి 20వ వచనం నుండి చదువుతాను చూడండి. ఇదంతయు అయిన తర్వాత యోషియా మందిరము సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజు నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరాను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి, పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే, నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించిన కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకూడనట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పని ఆజ్ఞాపించాను. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగి పోగా మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినగా విభక్తులలో యుద్ధము చేయ వచ్చెను. వీళ్ళకంటూ రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయము తగిలను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవడని చెప్పాను. కావున అతని సేవకులు రథం మీద నుండి అతన్ని తిప్పి అతను కొన్న వేరు రథం మీద అతని ఉంచి యెరూషలేమునకు అతను తీసుకొని వచ్చి అతడు మృతి పొంది తన పితరుల సమాధులు ఒక దాని యందు పాతి పెట్టబడెను. అయ్యో, ఎందుకోనండి ఈ విషయంలో కొంచెం కాలు జరిగాడు యోషియా. నీకోనేమో నేను నీ మీద యుద్ధానికి రావట్లేదయ్యా అన్నాడు. నేను శత్రువుడి మీదకి యుద్ధానికి వెళుతున్నాను, కర్కెషు మీదకి నేను యుద్ధానికి వెళుతున్నాను, కాబట్టి నువ్వు నా దగ్గరకు రావద్దు అని చెప్పాడు. చెప్పినా ఎందుకో యోషియా ఆగలేదు. ఒకవేళ నా మీదకి వస్తున్నాడు, నన్ను మోసం చేస్తాను అనుకున్నాడు, ఏంటో నాకు తెలియదు. ప్రియుల మరొక విషయం ఏంటంటే, నెకో చెప్పిన ఐగుప్తు రాజు నెకో చెప్పిన మాటలు దేవుని వలన పలికించబడిన మాటలని అక్కడ రాశాడు కదా. దేవుడి వలన నువ్వు నీ చోటికి నేను రావట్లేదు, నా చోటికి నువ్వు రావద్దు అని పలికించిన మాటలు దేవుని ద్వారా పలికిన మాటలు. కానీ వినలేదు ఎందుకో. ఇక్కడ ఐగుప్తు రాజు శత్రువు రాజు కదా అనుకున్నాడేమో. ప్రియులారా, ఆ మాటలు వినకుండా వెళ్ళిపోయాడు. అనవసరంగా దెబ్బలు తిన్నాడు. ఆ దెబ్బలలో యోషియా చచ్చిపోయాడు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నెమ్మదిగా సమాధిలోకి చేరతావని చెప్పాడు. కానీ అనవసరంగా జోక్యం చేసుకొని గాయాల పాలైపోయి ఏమైపోయాడు? చనిపోయాడు. ఇతడు చనిపోయినప్పుడండి ఇర్మియా విలాప వాక్యముల గ్రంథాలను రాశాడండి. తన గురించి విలపించాడండి. ఇర్మియా, ప్రవక్త అయిన ఇర్మియా కూడా విలపించాడు. ఒక్కసారి మీరు ఆ మాటలు 24వ వచనం నుండి 25వ వచనం చదువుతున్నాను చూడండి. 25వ వచనం. ఇర్మియాయు యోషియాను గురించి ప్రలాప వాక్యము చేశారు. గాయకులందరూ గాయకులందరూ తమ ప్రలాప వాక్యములు అతని గురించి పలికిరి. నేటి వరకు యోషియాను గురించి ఇశ్రాయేలును అలాగు చేయటం వాడు కాయను. ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి. యోషియా చేసిన ఇతర కార్యములన్నిటిని గురించి, యెహోవా ధర్మశాస్త్ర విధులను గురించి అనుసరించి అతడు చూపిన భయభక్తులను గురించి, అతడు చేసిన సమస్త క్రియలను గురించి ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఏమండి, యోషియా చనిపోతే జనులు ప్రలాపించారు. ప్రియులారా, అక్కడ ప్రవక్తలు ప్రలాపిస్తున్నారు. ఇర్మియా అయితే ప్రలాప వాక్యాలు రాసేశాడు. ఆయన గురించి రాసేశాడు. ప్రలాప వాక్యము అంటే విలాప వాక్యమే కదా. ప్రలాపం అన్నా విలాపం అన్న ఒకటేగా. ఏమండి, విలాప వాక్యములలో ఏడుస్తూ రాశాడు. ఎవరి గురించి తెలుసా? ఇర్మియా యోషియా భక్తిపరుడుగా జీవితాన్ని కొనసాగించాడు. భక్తిపరుడుగానే చనిపోయాడు. కాకపోతే చివరికి ప్రియులారా, నెకో రాజు మీద ఉన్నటువంటి దానితో అతడు తొందరపడ్డాడు గాని అతడు భక్తి కలిగిన వాడిగానే ప్రారంభించాడు. 8 సంవత్సరాల వయస్సప్పుడు అతడు రాజ్యంలోనికి వచ్చాడు. దేవుని కొరకు బ్రతికాడు. అతని మరణము కూడా ప్రవక్తలకి ఏం కలిగించింది? దుఃఖం కలిగించేంత గొప్ప భక్తి చేశాడు. రాజుగానే అతడు ప్రియుల పరిపాలన చేశాడు గాని ఒక ఆధ్యాత్మికమైన సవాలుకరమైన వ్యక్తిగా జీవించాడు రాజు. ప్రియుల, మనం ఎలా ఉన్నాం? మన స్థితి ఎలా ఉంది? మన బ్రతికి ఎలా ఉంది? పరిశీలన చేసుకోవాలి.
ఒక రాజు అయ్యుండి సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని ఏలవలసిన వాడు, కాళ్ళ మీద కాలు వేసుకొని శాసించవలసిన వాడు దేవుని సన్నిధిలో దిగి తగ్గించుకొని దీనత్వము ధరించుకొని కన్నీళ్లు కారుస్తూ దేవుని పాదాల దగ్గర చేరాడు అని అంటే ఎంత గొప్ప రాజు, ఆత్మీయుడు మనకు అర్థమవుతుంది. ఇటువంటి వారిని దేవుడు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఇలా ఆలోచించండి, మన జీవితాల్లో ఎటువంటివి దేవునికి విరోధమైనవి ఉన్నాయి. దేవుడు ఆనందించేవి ప్రియుల ఉంటే పర్వాలేదు, దేవుడు దుఃఖపడేవి, దేవుడు వేదన పడేవి మనలో ఉంటే తొలగించుకోకపోతే నష్టపోతాం. భక్తిగా ప్రారంభించాం, భక్తులు రాణిస్తున్నాం, భక్తుల ముందుకు వెళుతూ ఉన్నాం. ప్రియులారా, ఇదే భక్తితో మన మరణం ఉంటే ఎంతో బాగుంటుంది. ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఆ విలువైన మరణం పొందుదాం, ఆ విలువైన జీవితాన్ని జీవిద్దాం. దేవునికి ఇష్టమైన వారిగా దేవుని పద్ధతులు బ్రతుకుదాం. ఏ విగ్రహం మనలో ఉందో అది తొలగించుకుందాం, పొడి చేద్దాం, పారవేసేద్దాం. దేవుని దగ్గర దీనత్వము ధరించుకొని కన్నీళ్లు రాలుద్దాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించుగా. అందరూ కూడా తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తలలు వంచండి. పిల్లలు ఒక యోషియా ఒక మంచి రాసుగా మనకు కనబడుతున్నాడు, ఒక మంచి ఆత్మీయుడిగా కనబడుతున్నాడు. ఇతడు ఆధ్యాత్మికమైన రాజుగా కనబడుతున్నాడు. ఇతడు చేసిన ప్రార్థన, ఇతడు చేసిన భక్తి, ఇతడు చేసిన దేవునికి ఇష్టమైన కార్యములను బట్టి అతని కాలములో కీడు రాకుండా తప్పించేశాడు దేవుడు. కీడు రాకుండా. ప్రియులారా, మనల్ని బట్టి కీడు రాకూడదు. మనం చేసే ప్రార్థన, మన భక్తి మన మీదకి, మన కుటుంబాల మీదకి, మన సంఘాల మీదకి, మన సమాజం మీదకి వచ్చే కీడు తొలగించాలి తప్ప కీడు రాకూడదని. కీడు రాకూడదు. ఆలోచించండి, మన భక్తి కీడు తెప్పిస్తుందా మన గృహం మీదకి, లేక కీడు నుండి తొలగిస్తుందా? భక్తి చేస్తున్నా మంచిది, కానీ తీసివేయవలసినవి తీసివేయట్లేదుగా, తొలగించుకోవలసినవి తొలగించుకోవట్లేదుగా, కనబడకుండా రూపం మాపి పారవేయవలసిన వాటిని పారవేయట్లేదు కదా. ప్రభువా, కీడు నుండి తప్పించబడటానికి నా జీవితమే కారణమని మీరు మరోసారి హెచ్చరిక చేశారయ్యా అని మనము జాగ్రత్త పరుచుకొని దేవుని కొరకు బ్రతుకుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ కొందరు నాయన యోషియా 8 సంవత్సరాల వయసు అప్పుడు రాజుగా కూర్చోబెట్టారు. ఎక్కడ తప్పిపోకుండా, కుడి ఎడమలకు తొలగిపోకుండా ఆఖరి వరకు మీ సన్నిధిలో జీవించాడు. మీ మాటలు విన్నప్పుడు బట్టలు చింపుకున్నాడు, దీనత్వము ధరించుకున్నాడు, మెత్తని మనస్సుతో మీ పాదాల ఎందుకు చేరాడు, కన్నీళ్లు కార్చాడు. అందుకే ఆ రోజున కీడు నుండి తప్పించావు తండ్రి. నాకు కూడా అటువంటి జీవితం ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అటువంటి జీవితం నాకు పెట్టండి అయ్యా. మేమందరము కూడా కీడు నుండి తొలగించబడేటువంటి స్థితిలో మమ్మలను, మా కుటుంబాలను కాపాడుకునే వారిగా చేయండి. ఈ సన్నిధి మాకు ఉంచండి నాయన. ఈ బల ఎందుకు రాబోతున్నాం, క్రీస్తు ప్రభు యొక్క స్థిర మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మా కొరకు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మలను జ్ఞాపకం చేసుకుని ఈ కృపలు బలపరచండి నాయన. అయోగ్యముగా కాకుండా యోగ్యముగా మీ ప్రభు వలలో పాలుపొక్కులు పొంది నీకు మహిమకరముగా జీవించినట్టు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.